హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నాయిస్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జపాన్ లోని ఒక ఐలాండ్ ని చూపిస్తారు. బేసికల్గా ఐలాండ్ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండేవాళ్ళు, కాకపోతే అక్కడ పెద్దగా పనులు లేకపోవడం వల్ల అక్కడి నుంచి చాలా మంది జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో దాంతో ఆ ఐలాండ్ లో పాపులేషన్ బాగా తగ్గిపోతుంది. దాంతో గవర్నమెంట్ కూడా ఆ ఐలాండ్ ని సరిగా పట్టించుకోదన్నమాట. ఇలాంటి సమయంలో మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ ఐలాండ్ లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా బ్లాక్ ఫిగ్ అనే ఫ్రూట్స్ ని పండిస్తూ ఉంటాడు. సో దాని ద్వారాగా హీరో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బ్లాక్ ఫిగ్ అనే ఫ్రూట్స్ కేవలం ఈ ఐలాండ్ లో ఉంటాయి. దాంతో ఆ ఫ్రూట్స్ కి మార్కెట్ భయంకరంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ ఫ్రూట్స్ కున్న మార్కెట్ చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే, మీ ఐలాండ్ కి గవర్నమెంట్ $5,000 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది, కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఆ పంటను పండించని చెప్పి అనడంతో అక్కడున్న వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే హీరో పండిస్తున్న ఈ పంట వల్ల అందరికీ ఉపాధి కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా అక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. తర్వాత మన కథలో హీరో ఫామ్ ఇంకా బాగా బిజీ అయిపోతుంది అనమాట. దాంతో తనకి అసిస్టెంట్లు కావాలని చెప్పేసి న్యూస్ పేపర్ లో కూడా యాడ్ ఇస్తాడు. మరోవైపు అదే ఐలాండ్ కి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఖైదీని తీసుకొస్తూ ఉంటాడు. బేసికల్ గా ఆ ఖైదీకి ఏంటంటే జైలు శిక్ష ముగిసిపోతుంది. దాంతో తనకు ఒక ఉద్యోగం చూపించి తన లైఫ్ సెటిల్ చేద్దాం అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఖైదీని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడరా చక్కగా ఇక్కడ మంచి పని చేసుకో, హ్యాపీగా జీవితం గడిపేసాయి, అలా కాదని మళ్ళీ తప్పు చేసావో జీవితాంతం జైల్లో ఉంటావు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఆ ఖైదీని హీరో దగ్గర పనిలో చేర్చడానికి తీసుకొస్తూ ఉంటాడు. కానీ వచ్చే దారిలో ఆ ఖైదీ ఏం చేస్తాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ ని చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తన ఫామ్ లో బాగా పని చేసుకుంటూ ఉంటాడు. హీరోకి పెళ్లి అయిపోయి కూతురు ఉంటుందన్నమాట. అంతేకాకుండా హీరో ఒక ఫ్రెండ్ ఉంటాడు. తాను హీరో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఐలాండ్ లో మృగాలను వేటాడుతూ ఉంటాడు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు కేవలం కొంతకాలం మాత్రం వేటాడాలని చెప్పేసి కొన్ని కాలాల్లో హీరో వాళ్ళ ఫ్రెండ్ ని వేటాడొద్దని చెప్తారు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఖాళీగా ఉంటున్నాడు కదా, అందుకని తానేం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫామ్ లో పని చేసుకుందాం అని చెప్పేసి హీరోతో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటాడు. తన జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఇద్దరు పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ కిల్లర్ గాడు వస్తాడు. వాడు ఏంటంటే డ్రింక్ తాక్కుంటూ అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట. హీరోకి తన ఫ్రెండ్ కి ఏంటంటే ఈ ఐలాండ్ లో ఎవడెవడు ఉన్నాడు, ఎక్కడ ఏం చేస్తాను ప్రాపర్ గా తెలుసు. ఎందుకంటే అక్కడ ఉందే కొంతమంది, ఆ కొంతమంది ఇప్పుడు ఎవడో కొత్తగా వచ్చాడని చెప్పేసి హీరో అడుగుతాడు, ఏంటి బాబు కొత్తగా వచ్చావా ఐలాండ్ కి అని చెప్పి అడిగితే ఈ ఖైదీగాడు మాత్రం ఏమీ చెప్పకుండా ఆ డ్రింక్ తాగుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సర్లే అని చెప్పి హీరో కూడా వాడితో మనకెందుకని చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఆ మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరోల ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ ఊరి మేయర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు పండించిన పంటలు చూపిస్తారు. దాంతో ఆవిడ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరో వల్ల ఆ ఐలాండ్ కి ఇంకా కొంచెం ప్రాధాన్యత వచ్చింది. ఇంకా ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి $5,000 మిలియన్ ఫండ్ వస్తుంది కదా, అందుకని ఆవిడ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే అందులో కొంచెం డబ్బులు కొట్టేద్దాం అని చెప్పేసి ఆ మేయర్ ఎంతగానో ఆనందంగా ఉంటుందన్నమాట. మరోవైపు మన కథలో హీరోకి రెండో ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు. తానేంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరో ఒక పెద్ద అడవి పందిని గుద్దేస్తాడు. దాంతో ఆ పంది చనిపోతుంది. వెంటనే ఆ ఫ్రెండ్ పోలీస్ ఏం చేస్తాడంటే ఈయన మీద కేసు నమోదు చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆ ఫ్రెండ్ పోలీస్ కి ఒక సీనియర్ అధికారి ఉంటాడు. ఆయన ఏమంటాడంటే అలాంటిది అవసరం లేదని చెప్పేసి ఆ పందిని ఒక బ్లూ కలర్ కవర్ లో చుట్టేసుకొని వాళ్ళ బండిలో ఎక్కించుకుంటారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడరా ఈ ఐలాండ్ లో ఉంది కొంతమంది, వాళ్ళ మీద చిన్న చిన్న విషయాల కేసులు పెట్టుకుంటూ వాళ్ళు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా మంచోళ్ళు, తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు, వాటిని మనం వదిలేయాలి. అంతేకాని ఇలా ప్రతి విషయానికి పోలీస్ కేసు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావద్దని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఈ ఫ్రెండ్ పోలీస్ వాళ్ళ పై అధికారి ఉంది కదా, తానేంటంటే మరుసటి రోజు రిటైర్డ్ అయిపోతాడు అనమాట. ఇక మీద నువ్వే భద్రంగా చూసుకో ఐలాండ్ అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ కూడా సరే సార్ అని చెప్పి అంటాడు. మరోవైపు ఆ ఖైదీ ఉన్నాడు కదా, తానేంటంటే హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బయట ఆడుకుంటున్న తన కూతురుని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొంత సమయానికి మన కథలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే తన కూతురు అక్కడ కనిపించదు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. కొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ ఖైదీ తాగి పడేసిన డ్రింక్ బాటిల్ అక్కడ ఉంటుందన్నమాట. హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు, మొత్తానికి ఈ ఐలాండ్ కి కొత్తోడు ఎవడో వచ్చాడు, వాడే తన కూతురిని కిడ్నాప్ చేశాడని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఒక అతను కదా, అతనేంటంటే హీరో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ తెనబి అని ఒక అతను కదా, అతనితో కలిసి రోడ్డు మీద ఒక పెద్దాన్ని గుద్దేసి చంపేశాడు కదా అడవి పందిని. ఆ పందిని తీసుకెళ్లి తెనబి వాళ్ళ ఇంట్లో పడేస్తారు. ఎందుకంటే తను జంతువుల్ని వేటాడుతూ ఉంటాడు కదా, అలా వేటాడిన జంతువుల్ని ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తనకు ప్రాపర్ గా తెలుసు కదా, అందుకని ఆ పోలీస్ ఆఫీసర్ తెనబి దగ్గరికి ఆ అడవి పందిని తీసుకెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే వెంటనే తెనబికి ఫోన్ చేస్తాడు. అరే మనం ఒకరిని చూసాం కదా, వాడు నా కూతురిని కిడ్నాప్ చేశాడు, రారా వెతుకుదాం అని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ పోలీసు ఆ తర్వాత హీరో ఫ్రెండ్ తెనబి వీళ్ళ ముగ్గురు కలిసి తన కూతురిని వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో హీరోకి డౌట్ వచ్చేసి తన ఫామ్ కు వస్తాడు. అందరు అక్కడికి వచ్చేస్తారు. వచ్చి చూస్తే అక్కడ ఆ ఖైదీగాడు సైకిల్ మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. వెంటనే హీరో కోపం వచ్చేసి నా కూతురు ఎక్కడ రా అని చెప్పి అడుగుతాడు. కానీ ఆ ఖైదీ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నీ కూతురా, నాకేం తెలుసు అని
చెప్పి అంటూ ఉంటాడు. అలా అబద్ధాలను మాకు మా ఇంటి దగ్గర నువ్వు తాగిన డ్రింక్ బాటిల్ చూసానని చెప్పేసి హీరో తనని కొడతాడు. బట్ అదే సమయంలో ఆ ఖైదీ హీరోని కొరుకుతాడనమాట. హీరో కోపం వచ్చేసి పక్కగా నెట్టేస్తాడు. కానీ ఆ ఖైదీ వెళ్లి ఒక బండకు గుద్దుకోవటం వల్ల తలకి బాగా గాయమయ్యి అక్కడే చనిపోతాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ పోలీసుని అరెస్ట్ చేయమంటాడు. కానీ తానేమంటాడంటే నువ్వు ఇంకా కంగారు పడకరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు హీరో అరెస్ట్ అయ్యాడనుకో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆ ఫండ్ కాస్త ఆగిపోతుంది, ఆ ఐలాండ్ మూతపడిపోతుంది. సో దాంతో హీరో ఫ్రెండ్ ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏది ఏమైనా సరే చనిపోయింది ఒక ఖైదీ కదా, వీడి శవాన్ని పడేసి ఏ గోళం ఉండదని చెప్పేసి వాడి శవాన్ని ఒక బ్లూ కలర్ కవర్ లో చుట్టేసుకొని వీళ్ళ ముగ్గురు కలిసి తెనబి వాళ్ళ షెడ్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకొచ్చిన తర్వాత సపరేట్ గా ఒక లాకర్ రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్ లో ఆ ఖైదీ గడి శవాన్ని పెడతారు. పెట్టిన తర్వాత హీరో ఫ్రెండ్ కి తెనబికి డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ వీడి కోసం ఎవరైనా వస్తే అని చెప్పి అంటంతో ఆ ఫ్రెండ్ పోలీస్ ఏమంటాడంటే వీడి కోసం ఎవరు వస్తారా, వీడు ఒక ఖైదీ, ఇంకా ముఖ్యంగా వీడి దగ్గర ఫోన్ కూడా లేదు, అయినా వీడి కోసం ఎవరు వస్తారు, రేపు పొద్దున వీడి శవాన్ని ఎక్కడో చోట పూడ్చిపెట్టేద్దాము, ఎటువంటి గోళం ఉండదని చెప్పి అంటంతో హీరో ఆ తర్వాత తెనబి ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. కట్ చేస్తే మరోవైపు ఒక డిటెక్టివ్ ని చూపిస్తారు. తానేంటంటే ఒక కేసు పని మీద ఒక ఇంటికి వెళ్తాడనమాట. బేసికల్ గా ఆ ఇల్లు ఎవరితో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఖైదీని పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చారు కదా ఈ ఐలాండ్ కి, అతనింటికి ఈ డిటెక్టివ్ వెళ్తాడు. ఎందుకంటే తన భార్య నా భర్త కనిపించలేదని చెప్పేసి కేసు పెట్టిందనమాట. అతన్ని వెతికి పెట్టడానికి డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత తన లాస్ట్ గా ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఎంక్వైరీ చేస్తే హీరోని కలవడానికి ఒక ఖైదీని తీసుకుని వస్తున్నాడని చెప్పేసి తనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాంతో ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఐలాండ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. అతను ఎవరు, హీరో ఫ్రెండే కదా, నేను ఇలా మీ ఐలాండ్ కి వస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ మిస్ అయిపోయాడని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే సార్ రండి సార్ అని చెప్పి అంటాడు. వెంటనే ఈ పోలీస్ ఫ్రెండ్ ఏమంటాడంటే ముందు వీ డెడ్ బాడీ కాదు కానీ ఆ వస్తున్న డిటెక్టివ్ గారి సంగతి చూడాలి, వీ డెడ్ బాడీని ప్రస్తుతానికి ఇక్కడ దాచిపెడదాం అని చెప్పేసి ఆ డిటెక్టివ్ కోసం హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ వెళ్తారనమాట. తానేంటంటే బేసికల్ గా హీరోని కలవడానికి వస్తాడు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఖైదీని హీరోల ఫామ్ లో పనికి జాయిన్ చేయడానికి తీసుకొచ్చాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా జరిగింది అని చెప్పేసి హీరోని ఎంక్వైరీ చేయడానికి వస్తాడనమాట. అది కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ని వెంట పెట్టుకొని. మరోవైపు మన కథలో హీరో ఆ తెనబి ఇద్దరు కలిసి ఫామ్ లో పని చేసుకుంటూ ఉంటారు. అక్కడికి డిటెక్టివ్ వచ్చేసి మీరు ఇద్దరిని చూసారా అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోటో ఆ తర్వాత ఆ ఖైదీ ఫోటో చూపిస్తాడు. కానీ హీరో మాత్రం ఏమో సార్ నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో చేతికి ఒక గాయం ఉంటుందన్నమాట. ఆ గాయం ఏంటని చెప్పి అడిగితే మా ఊర్లో ఒక అడవి పంది ఉందండి, దాన్ని వేటాడే ప్రాసెస్ లో అది నన్ను కరిచింది, అయినా సరే ఎలాగో దాన్ని చంపేసామనుకోండి, మా ఫ్రెండ్ వేటగాడండి, దాని బాడీని మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టామని చెప్పి అంటంతో ఆ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. బట్ కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఫ్రెండ్ కి పోలీసుకి ఫోన్ వస్తుంది అనమాట. సరే ఇలాగా పొలంలో ఒక కారు ఉంది, ఆ కారులో ఒక శవం ఉందని చెప్పి అంటంతో ఈ డిటెక్టివ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి వెళ్లి చూస్తే ఆ ఖైదీగాడు చంపేసిన పోలీస్ ఆఫీసర్ శవం అక్కడ ఉంటుంది. వెంటనే డిటెక్టివ్ ఏమంటాడంటే ఆ ఖైదీగాడే ఈ పోలీస్ ఆఫీసర్ ని చంపి ఇక్కడ నుంచి పారిపోయాడు కాబట్టి వాడు ఐలాండ్ దాటి వెళ్ళుండడు, వెంటనే వాడిని వెతకడని చెప్పి అంటంతో అందరూ వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఆ ఫ్రెండ్ పోలీస్ ఏంటంటే డైరెక్ట్ గా హీరోకి ఆ తెనబికి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే ఆ డిటెక్టివ్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చే లోపే వీడి శవాన్ని మనం దాచిపెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సడన్ గా బయట ఎవరో సౌండ్ వస్తుందన్నమాట. ఈ పోలీస్ ఆఫీసర్ గా భయం వేసి వెళ్లి చూస్తే అక్కడ వచ్చింది ఎవరో కాదు, ఆ ఊరు మేయర్ అనమాట. ఆవిడకి ఏంటంటే ఈ తెనబి వాళ్ళ ఇంటి పక్కన వాడు కంప్లైంట్ ఇస్తాడనమాట. వీడేదో కొంచెం డౌట్ గా ఉన్నాడు, బ్లూ కవర్ లో చుట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అంటంతో మేయర్ కూడా సరే నేను వస్తానని చెప్పేసి ఆవిడ వచ్చిందనమాట. వచ్చి చూస్తే అక్కడ ఆ ఖైదీ గాడి శవం ఉంటుంది. ఇవిడికి అర్థమైపోతుంది వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరినో చంపేశారని చెప్పేసి. వెంటనే ఆవిడేమంటుందంటే ఇదంతా పక్కన పెట్టండి, ఎవడు చంపాడో నాకు అనవసరం, కానీ ఈ కేసు మాత్రం హీరో మీద రాకూడదు, ఎందుకంటే గవర్నమెంట్ మన ఐలాండ్ ని గుర్తించిందంటే దానికి కారణం హీరోనే, కాబట్టి హీరోకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కూడా సంబంధం లేదు, కాబట్టి ఈ తప్పు నేనే చేశాను ఒప్పుకో తెనబి అని చెప్పి అంటంతో ఆ తెనబికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను చేయని తప్పు నా మీద ఎందుకు వేసుకోవాలని చెప్పేసి తను వాదిస్తూ ఉంటాడు. కానీ ఆ మేయర్ ఏమంటుందంటే హీరో కనుక ఇప్పుడు అరెస్ట్ అయ్యాడనుకో మన ఊరికి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి, మన ఐలాండ్ మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఫ్రెండ్ తెనబి మాత్రం నేను ఎందుకు ఒప్పుకోవాలి, ఆ నేరం నా మీద ఎందుకు వేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు ఆ మేయర్ ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ అంతా ఆగిపోతుంది, కాబట్టి దయచేసి నా మాట వినని చెప్పేసి ఆ మేయర్ ఏంటంటే వీళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి బయట నుంచి ఆ పెద్ద ఆయన కత్తి పెట్టుకుని వస్తాడు. ఎందుకంటే హీరోని కాపాడదాం అని చెప్పి ఆ పెద్ద ఆయన ఏంటంటే ఈ మేయర్ కి కంప్లైంట్ ఇస్తాడు. కానీ ఆవిడ ఏంటంటే లోపలికి వచ్చి తన స్వలాభం కోసం గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల్ని కాపాడటం కోసం అందులో ఆవిడ షేర్ తీసుకోవడానికి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఆ పెద్ద ఆయన కోపం వచ్చేసి మేయర్ మీద అటాక్ చేస్తాడు. వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ లో ఆ మేయర్ కూడా తన దగ్గర ఒక ఎలక్ట్రిక్ షాకర్ ఉంటుందన్నమాట. దాంతో ఆ పెద్ద ఆయనకి షాక్ ఇస్తుంది. దాంతో పక్కనున్న తెనబికి భయం వేసి ఒక పక్కన రాడ్డు తీసుకుని ఆ మేయర్ ని కొడతాడు. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆ మేయర్ ఆ పెద్ద ఆయనకి షాక్ ఇచ్చింది కదా, ఆ షాక్ వల్ల ఆ పెద్ద ఆయన కూడా అక్కడ చనిపోతాడు. వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు, ఒక శవాన్ని కాపాడబోయి ఇంకో ఇద్దరిని చంపేశామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ తాత వాళ్ళ శవాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారు. ఇలాగా ఆ మేయర్ ఈ తాతను చంపేసింది, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హీరో జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా
కూడా ఏమంటారంటే నీ మీద కనుక కేసు వస్తే ఖచ్చితంగా ఈ ఐలాండ్ మళ్ళీ షట్ డౌన్ అయిపోతుంది, కాబట్టి నీ మీద ఎటువంటి కేసు రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఆ పెద్ద ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటారు. బట్ ఈ విషయం తెలుసుకున్న డిటెక్టివ్ ఏంటంటే ఆ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి ఆ పెద్ద ఆయన ఎలా చనిపోయాడని చెప్పి అడుగుతారు. దాంతో వాళ్ళు కూడా ఏమంటారంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అంటారు. దాంతో డిటెక్టివ్ కూడా సరే ఆ పెద్ద ఆయనతో మనకి ఎందుకని చెప్పేసి ఆ ఖైదీని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా వెతుకుతున్న సమయంలో ఒక బోట్ లో మేయర్ శవం కనిపిస్తుంది. దాంతో అందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ ఖైదీ గాడి ఈ మేయర్ ని చంపేసి ఆ శవాన్ని అక్కడ పడేసి అక్కడ నుంచి వేరే బోట్ కొని పారిపోయాడని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఈ డిటెక్టివ్ కు మాత్రం ఏదో డౌట్ కొడుతూ ఉంటుంది. ఎవడో దీన్ని చేస్తున్నాడు పక్కా ప్లాన్ అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. అలాగా ఆ ఐలాండ్ మొత్తం జల్లెడ పడుతూ ఉంటాడు. అలా వెళ్లే ప్రాసెస్ లో డైరెక్ట్ గా తెనబి వాళ్ళ షెడ్ కి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ తెనబి ఉండడు. కానీ ఆ షెడ్ మొత్తం ఈ డిటెక్టివ్ తన అసిస్టెంట్ మొత్తం వెతుకుతారు. కానీ అక్కడ లాకర్ రూమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ రూమ్ కొంచెం డౌట్ గా ఉంటుంది ఈ డిటెక్టివ్ కి. దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి తెనబి వస్తాడు. ఏంటి సార్ ఇక్కడ వెతుకుతున్నారని చెప్పి అంటంతో ఏమీ లేదు, ఒకవేళ ఆ ఖైదీ గడి ఇక్కడ ఉన్నాడని చెప్పి వెతుకుతున్నారని చెప్పి అంటంతో సార్ వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఆ డిటెక్టివ్ కి ఏంటంటే లాకర్ రూమ్ మీద డౌట్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తామని చెప్పి అంటంతో సార్ అందులో చనిపోయిన అడవి పంది ఉంది సార్, దాన్ని ఓపెన్ చేస్తే కంపు కొడుతుంది, దానికి పురుగులు పొగుడు పట్టుంటాయి అని చెప్పి అంటంతో ఆ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ తెనబి మీద కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. అదే సమయంలో ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరో కనిపించడు. కానీ హీరో భార్య తన కూతురు ఉంటుంది. బేసికల్ గా హీరో తన కూతురు కనిపించలేదని చెప్పేసి ఆ ఖైదీ గడి దగ్గరికి వెళ్ళాడు కదా. యాక్చువల్లీ హీరో కూతురు ఏంటంటే పక్కింటికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. జరిగింది అది. ఇదంతా జరగడానికి కూడా ఈ అమ్మాయి కారణం. ఇంకా కథకు వస్తే ఈ డిటెక్టివ్ ఏంటంటే డైరెక్ట్ గా హీరో భార్య దగ్గరకు వచ్చి నీ భర్తలో ఒక 4 రోజుల నుంచి మార్పు ఏమన్నా గమనించావని చెప్పి అంటంతో ఆవిడేమంటుందంటే అలాంటిదేం లేదండి, నా భర్త మామూలుగానే ఉంటాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ డిటెక్టివ్ మాత్రం తన దగ్గర నుంచి ఏదో నిజం రాబడదాం అని చెప్పేసి తనని క్వశ్చన్ల మీద క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి హీరో వచ్చి సార్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా అతను నేను చూడలేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు, మీరు ఫోటో చూపిస్తే నేను చూశానని చెప్పేసి అంటంతో ఆ డిటెక్టివ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈ డిటెక్టివ్ అసిస్టెంట్ ఏమంటుందంటే సార్ కేసు ఇప్పుడు అయిపోయింది సార్, ఆ ఖైదీ గాడు ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు, అది కూడా మేయర్ని చంపేసి, కానీ మనం మాత్రం ఈ ఐలాండ్ లో వెతుకుతున్నాం అని చెప్పి అంటంతో ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే నాకు ఎందుకో డౌట్ గా ఉందమ్మా, ఈ కేసు ఇంకా అయిపోలేదని చెప్పేసి అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక ఎన్వలప్ కనిపిస్తుంది. అందులో చనిపోయిన ఖైదీ గాడి సర్టిఫికేట్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే రెజ్యూమ్ అనమాట. వాడు ఏమో పనులు చేయగలడని చెప్పేసి ఆ డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ కవర్ ఎప్పుడు పడిందంటే ఆ ఖైదీ గాడి ఇంటికి వచ్చాడు కదా ఆ పాప దగ్గరికి, అప్పుడు పడిందనమాట. కానీ పాపం వీళ్ళు చూసుకోలేదు. అదే సమయంలో డిటెక్టివ్ ఏమంటాడంటే ఈ ఖైదీ గాడేమో అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపేసి పారిపోతే వాడి దగ్గర ఉండాల్సిన కవర్ హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది, ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా వాడు హీరోని మీట్ అయ్యాడు, అదే జరిగిందని చెప్పేసి ఈ డిటెక్టివ్ ఏంటంటే డౌట్ ఇంకా ఎక్కువైపోయి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే మరుసటి రోజు నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. హీరో క్యారెక్టర్ ఎలాంటిది, హీరో మంచోడో కాదని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఏమంటారంటే హీరో చాలా మంచోడు, అసలు ఈ కేసు అయిపోయింది కదా ఎందుకు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నావు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మేయర్ చనిపోయింది, ఆ తాత చనిపోయాడు, దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అందరూ తిడుతూ ఉంటారు. దాంతో ఈ డిటెక్టివ్ కి ఏం చెల్లి తెలియక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ డిటెక్టివ్ అసిస్టెంట్ హీరో ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా, వాళ్ళ ముగ్గురు వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే ఏంట్రా ఈ ఊర్లందరూ ఎలా ఉన్నారని చెప్పి అడుగుతున్నప్పుడు సడన్ గా ఆ పోలీస్ ఏమంటాడంటే ఏముంది సార్ వాడి శవం దొరికేంత వరకు ఇంతే సార్, ఆ ఖైదీ గాడి శవం అని చెప్పి అనడంతో డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడు చచ్చాడా బతికున్నాడో కూడా మనకు తెలియదు, వాడి శవాన్ని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు అని చెప్పి అనడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి అర్థమైపోతుంది తను తొత్తరలో నోరు జారానని చెప్పేసి. కానీ వెంటనే మనోడు ఏమంటాడంటే సార్ ఆ ఖైదీ గాడు మేయర్ ని చంపేసి ఇక్కడ నుంచి పారిపోయాడు కదా, అలా వెళ్లే ప్రాసెస్ లో వాడు ఖచ్చితంగా నీళ్ళలో పడి చనిపోతాడు, ఎందుకంటే వీడు అంత దూరం బోట్ డ్రైవ్ చేయలేడు, వాడు చచ్చిన తర్వాత శవం మనకు దొరకాల్సిందే కదా, ఆ ఇంటెన్షన్ తో అన్నానని చెప్పి అనడంతో ఆ డిటెక్టివ్ కి ఏంటంటే హీరో ఫ్రెండ్ మీద కూడా డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు చనిపోయిన పెద్దానికి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి మన కథలో హీరో ఆ తర్వాత తెనబి వీళ్ళిద్దరు అటెండ్ అవుతారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఫ్లాష్ బ్యాక్ లో ఏంటంటే తెనబి ఆ తర్వాత హీరో భార్య వీళ్ళ ముగ్గురు ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఏంటంటే వేటాడటానికి సముద్రానికి వెళ్తారనమాట, అంటే చేపలు పడటానికి. అలా వెళ్ళిన ప్రాసెస్ లో ఒక పెద్ద తుఫాన్ రావడం వల్ల వీళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోతారు. దాంతో వీళ్ళు ఎంతగానో బాధపడతారు. అదే సమయంలో హీరో ఏమంటారంటే నాకు బోట్ ఇస్తే వెళ్ళి మా అమ్మ నన్ను కాపాడతానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ ఏమంటారంటే మీ ముగ్గురు కుటుంబాన్ని కోల్పోయారు కాబట్టి మీ ముగ్గురిని మేము చూసుకుంటారా, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అదే సమయంలో హీరో భార్య ఉంది కదా, ఆవిడ ఏంటంటే పక్కెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వేం కంగారు పడుకో, నీకు నేనున్నా అని చెప్పేసి ధైర్యం చెప్తాడు. సో బేసికల్ గా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే హీరోకి తెనబికి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే, వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన చిన్నపిల్లలు, ఇంకా ముఖ్యంగా వాళ్ళై పెంచిన పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పు చేయరని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు మేయర్ చనిపోయింది కదా, మేయర్ సేవని బోట్లో ఎవరు పెట్టారంటే వీళ్ళే పెట్టారనమాట. ఆ బోటుకు తాళం ఉంటుంది, ఆ తాళం ఎవరు ఇచ్చారు, మేయర్ వాళ్ళ అసిస్టెంట్ ఇచ్చాడు. ఎందుకంటే మేయర్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి హీరో జరిగింది మొత్తం చెప్పి ఇలా జరిగిందని చెప్పి బాధపడతాడు. దాంతో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హీరో గానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ తెనబి గానీ అరెస్ట్ అయితే వాళ్ళకే కదా బాధ, అందుకని
ఆ తాళం ఇచ్చి ఆ మేయర్ శవాన్ని ఆ బోట్ లో పడేసేలా చేశారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన పెద్ద ఆయన ఉంది కదా, ఆయన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తే వాళ్ళు కూడా సరేలే పెద్ద ఆయన చనిపోయే వయసుకి వచ్చాడు అనుకోకుండా ఆ మేయర్ వల్ల చనిపోయాడని చెప్పేసి వాళ్ళు కూడా హీరో ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తారు. సో జరిగింది అది. మరోవైపు ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే హీరో ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా దాని దగ్గరకు వచ్చి నాకెందుకో హీరో మీద తెనబీగడ మీద డౌట్ గా ఉంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ మేము టెస్ట్ చేస్తున్నావు, ఇంకా ముఖ్యంగా నీ మీద కూడా నాకు డౌట్ గా ఉంది, నీ డిఎన్ఏ శాంపిల్స్ కూడా టెస్ట్ చేస్తామని చెప్పేసి హీరో ఫ్రెండ్ పోలీసు వెంట్రుకలు పీక్కొని ఆ డిటెక్టివ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఈ ఫ్రెండ్ పోలీస్ ఏంటంటే ఇక మీదట మనం హీరోతో తన ఫ్రెండ్ తో మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడినా కూడా ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఫ్రెండ్ తానబీ ఏంటంటే హీరోతో ఇలా అంటాడు, అరే ఆ ఖైదీగా డెడ్ బాడీ నా దగ్గర ఉంది కదా, వాడి డెడ్ బాడీని తీసుకొచ్చి నీ ఫామ్ లో కనుక పూడ్చి పెడితే పోలీసులు ఇక్కడికి రారు, ఎందుకంటే ఆ డిటెక్టివ్ గాడు ఫస్ట్ నేను కలవడానికి ఇక్కడికే వచ్చాడు, మొత్తం ఇక్కడ ఎంక్వైరీ చేశాడు, మనం కనుక డెడ్ బాడీని ఇక్కడ పూడ్చి పెడితే మళ్ళీ అతను ఇక్కడికి రాడని చెప్పి అంటంతో హీరో మాత్రం ఒప్పుకోడు, అలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు తనబీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ ఖైదీగా డెడ్ బాడీని చూపిస్తారు. ఇంకోవైపు మన కథలో డిటెక్టివ్ ఏం చేస్తారంటే ఈ మేయర్ వాళ్ళ అసిస్టెంట్ ని మీట్ అవుతాడు. వెళ్ళి కలిసి ఆ మేయర్ చావుకి ఎవరైతే కారణం అనుకుంటున్నారు మీరు చెప్తారని చెప్పి అంటంతో తాను కూడా ఏదో చెప్తాడనమాట. ఆ ఖైదీగాడే చంపుంటాడండి, ఈ ఊర్లో ఆవిడని చంపడానికి ఎవరికి అవసరం అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఈ డిటెక్టివ్ కోపం వచ్చేసి ఈ ఊర్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు హీరోకి అని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ మేయర్ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ ఏంటి సార్ ఐలాండ్ నుంచి వెళ్ళిపోతున్నారా, సార్ ఓ పని చేయండి సార్, ఈ రోజు మా ఇంట్లో అడవి పంది కూర వండుతాను తింటారని చెప్పి అంటంతో డిటెక్టివ్ అసిస్టెంట్ ఏమంటుందంటే ఏది ఆ టానబీ గడ్ చంపిన అడవి పంది అని చెప్పి అంటంతో చిచి అది కాదండి, అది కారు కుదటం వల్ల చనిపోయింది, అలా చనిపోయిందని ఎలా వండుతానండి, అయినా ఆ టానబీ గడికి ఈ 3 నెలలు అడవి పందిని వేటాడే హక్కు లేదు, అది నాకు తెలుసు, ఆయన వాడేలా పడతాడు, మీరు రండి ఇది వేరే కూర అని చెప్పి అంటంతో ఆ డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో తన చేతిని అడవి పందిని కలిసిందని చెప్పాడు కదా, టానబీతో కలిసి వేటాడని చెప్పాడు కదా, ఒకవేళ వీళ్ళే ఆ ఖైదీ గడిని చంపేసి ఆ టానబీ గడి దగ్గర పెట్టాడా అని చెప్పేసి ఈ డిటెక్టివ్ డౌట్ వచ్చేస్తుంది. దాంతో ఆ టానబీ దగ్గర ఒక లాకర్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో ఆ శవం ఉందామని చెప్పేసి ఈ డిటెక్టివ్ కి పిచ్చ క్లారిటీ వచ్చేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో ఆ డిటెక్టివ్ హీరో ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా తనకు ఫోన్ చేసి నాకు జరిగింది మొత్తం తెలిసిపోయింది, ఆ ఖైదీ గడి శవం టానబీ దగ్గర ఉందని నాకు అర్థమైపోయింది కాబట్టి వాడి దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను అరెస్ట్ చేస్తానని చెప్పి అంటంతో హీరో ఫ్రెండ్ పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే టానబీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్ రూమ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయమంటాడు. కానీ టానబీ మాత్రం అస్సలు ఒప్పుకోడు. అయినా సరే డిటెక్టివ్ ఎలాగోలా దాన్ని ఓపెన్ చేసి లోపల చూస్తే బ్లూ కవర్ లో ఒక శవం ఉంటుందన్నమాట. దాంతో డిటెక్టివ్ ఏంటంటే మొత్తానికి కేసు క్లోజ్ చేశానని చెప్పేసి ఆనందంగా వెళ్ళి ఆ కవర్ తీసి చూస్తే అందులో అడవి పంది ఉంటుంది. ఆ డిటెక్టివ్ కి ఏం అర్థం కాదు. కానీ టానబీ ఏమంటాడంటే చెప్పాను కదా సార్ ఆ ఖైదీ గడి శవం మా దగ్గర ఎందుకు ఉంటుంది, దయచేసి మీరు మీ పని చూసుకోండి అని చెప్పి అంటంతో వెంటనే డిటెక్టివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అడవి పంది తనని కలిసిందని చెప్పాడు కదా, తను వేటాడుతుంటే దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వస్తాడు. వచ్చి నిజం చెప్పు ఆ ఖైదీ గడి శవం ఎక్కడుందని చెప్పి అడుగుతాడు. కానీ హీరో కోపం వచ్చేసి మీకేమైనా పిచ్చి పట్టిందా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆ ఖైదీ గడి గురించి మాకేం తెలుసండి, వెతకాల్సింది మీరు, పట్టుకోవాల్సింది మీరు, పద్దాకల వాడిని పట్టుకోకుండా నా దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి హీరో సీరియస్ అయిపోతాడు అనమాట. ఆ డిటెక్టివ్ కి ఏం అర్థం కాదు, వీడింటి ఇలా రివర్స్ అయిపోయాడని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ డిటెక్టివ్ కి పోలీసుల దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఈ డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోయి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లి చూస్తే అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా తానేంటంటే తనను కాల్చుకొని చనిపోయాడు అనమాట. ఇంకా ముఖ్యంగా చనిపోయేటప్పుడు ఒక వాంగ్మూలం రిలీజ్ చేసి చనిపోయాడు. జరిగిన ప్రతి ఒక్క హత్యకి నేనే కారణం, నేనే హంతకుని అని చెప్పేసి అందులో రికార్డ్ చేసి చనిపోయాడు. బేసికల్ గా హీరో ఫ్రెండ్ కి ఏంటంటే హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ తెనబి వాళ్ళిద్దరు కలిసి ఆ ఖైదీగడి శవాన్ని వాళ్ళ ఫామ్ లో దాచిపెట్టారు సంగతి తెలియదు. ఆ శవం డిటెక్టివ్ కు దొరుకుతుందేమో అని చెప్పేసి భయం వేసి ఆ భయంలో తనను కాల్చుకొని చంపేసుకున్నాడు. ఈ వాంగ్మూలం రికార్డ్ చేసి వదిలిపెట్టాడు అనమాట. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ డిటెక్టివ్ కూడా సర్లే కేసు అయిపోయిందని చెప్పేసి తాను కూడా బయలుదేరిపోతూ ఉంటాడు. మరోవైపు హీరో ఆ తర్వాత తెనబి కూడా బాధపడుతూ ఉంటారు. మనం ఆ శవాన్ని దాచిపెట్టిన సంగతి వాడికి గనక చెప్పుంటే వాడి రోజు బతికుండేవాడని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా అందరూ అనుకుంటున్న సమయంలో సడన్ గా ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అది కూడా చనిపోయిన మేయర్ ఫోన్ నుంచి ఆ ఖైదీగడి శవం హీరో ఫామ్ లో ఉందని చెప్పేసి అందరికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కాస్త హీరో కూడా వస్తుంది. ఆ మెసేజ్ డిటెక్టివ్ కూడా వెళ్తుంది అనమాట. అందరికి షాక్, చనిపోయిన మేయర్ ఫోన్ నుంచి ఎలా మెసేజ్ వెళ్తుందని చెప్పేసి. దాంతో హీరో ఫ్రెండ్ తానబీ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా మేయర్ ఫోన్ నుంచి ఎవరా మెసేజ్ చేసేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆ తానబీ ఏమంటాడంటే నేనంతా ఒప్పేసుకొని డైరెక్ట్ గా జైలుకి వెళ్ళిపోయి శిక్ష అనిపిస్తానని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నా వల్ల ఆల్రెడీ ఒకటి చనిపోయాడు, మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళటం ఏంట్రా, నా తప్పు నేను ఒప్పుకుంటాను, నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకుంటే చాలని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయానికి అక్కడికి డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో ఆ శవం కూడా బయటకు తీస్తారు. ఆ తర్వాత హీరోని అరెస్ట్ చేస్తారు. మరోవైపు హీరోకి తన ఫ్రెండ్ తెనబి మాట ఇచ్చాడు కదా తన కుటుంబాన్ని చూసుకుంటా అని చెప్పేసి. తన జైల్లో ఉన్న తర్వాత హీరో ఫ్రెండ్ తెనబి ఏంటంటే తన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. కానీ తెనబి
ట్యానబీకి ఏంటంటే ఆ డిటెక్టివ్ గాడు అంటే కోపం అనమాట. ఇదంతా జరగడానికి వాడే కారణం అని చెప్పేసి వెళ్ళి తనని మీట్ అవుదాం అని చెప్పేసి ట్యానబీ వెళ్ళి ఆ డిటెక్టివ్ మీట్ అవుతాడు. ఇప్పుడు బుర్ర బ్లాంక్ ఒకటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ డిటెక్టివ్ ట్యానబీని చూసి మొత్తానికి 9 గంటలు జరిగింది కదా, నీ ఫ్రెండ్ గాడు జైలుకి వెళ్ళిపోయాడు, హ్యాపీయే కదా అని చెప్పి అనడంతో మనకు కొన్ని ట్విస్టులు రివీల్ అవుతాయి. అదేంటంటే ఈ ట్యానబీ ఉన్నాడు కదా, హీరో భార్యని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాడు. అనుకోకుండా వీళ్ళ ముగ్గురు కుటుంబాల్లో తల్లిదండ్రులు చనిపోయారు కదా, అప్పుడు ట్యానబీ వెళ్ళి హీరో భార్య దగ్గరకు వచ్చి నేను ఉన్నానని చెప్పాలనుకుంటాడు. కానీ తనకంటే ముందు హీరో వెళ్ళి తనని అడాప్ట్ చేసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి హీరోని లవ్ చేస్తుంది. హీరో ఆ అమ్మాయిని లవ్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కానీ తను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనమాట. అప్పటి నుంచి హీరో ఎప్పుడైనా దొరుకుతాడా వీడి సంగతి చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు హీరో దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేసే సమయంలో ఈ ఖైదీ గాడిని హీరో అనుకోకుండా చంపేశాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి ఈ ట్యానబీ గాడు ఏంటంటే హీరోని ప్రతి విషయంలో లాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ముఖ్యంగా ఆ మేయర్ వచ్చింది కదా అక్కడికి, వచ్చిన తర్వాత తానేంటంటే నువ్వే ఫిక్స్ అయిపో అని చెప్పేసి చెయ్యని నేరానికి ట్యానబీని జైల్లో పంపించాలని చూసింది. దాంతో కోపం వచ్చేసి ఇది ఇంకా బతికుంటే ఖచ్చితంగా తనని జైలుకి పంపిస్తుందని చెప్పేసి మంచి సిచ్యువేషన్ కోసం చూసి కరెక్ట్ గా ఆ పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఆ మేయర్ ని చెంపవతల పడేశాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఇంటి బయట ఆ ఖైదీగడ సంబంధించిన ఎన్వలప్ ఉంది కదా, అది పడేసింది కూడా ట్యానబీయే. ఎందుకంటే ఆ ఎన్వలప్ ని ఆ ఖైదీగడ ఆల్రెడీ కూల్ డ్రింక్ తాక్కుంటూ వెళ్తూ రోడ్డు మీద పడేశాడు అనమాట. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఆ ఖైదీగడ నడుచుకుంటూ వెళ్తుంటే హీరో ఆ తర్వాత ట్యానబీ ఇద్దరు అడిగారు కదా, బాబు నువ్వు ఊరికి కొత్త అని చెప్పేసి, అప్పుడే ఆ ఖైదీగాడు ఆ ఎన్వలప్ ని రోడ్డు మీద పడేశాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ పేపర్ తీసి జోలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే పేపర్ ని హీరో వాళ్ళ ఇంటి దగ్గర పడేశాడు. మరీ ముఖ్యంగా ఆ మేయర్ ఫోన్ నుంచి అందరికి మెసేజ్లు వచ్చినాయి కదా. బేసికల్ గా ట్యానబీ ఎప్పుడైతే మేయర్ ని చంపేశాడో ఆవిడ పక్కన ఆవిడ ఫోన్ ఉంది. ఆ ఫోన్ తీసుకొని ఇప్పుడు ఊరందరికీ మెసేజ్ చేశాడు. ఎందుకంటే హీరో వాళ్ళ పోలీస్ ఫ్రెండ్ తను కాల్చుకొని చనిపోయాడు కదా, ఇవన్నీ చేసింది నేనే అని చెప్పేసి దాంతో కేసు కొట్టేస్తే ఇక మీదట హీరో జైలుకి పోవడని చెప్పేసి తానే ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆ శవాన్ని తీసుకొచ్చి హీరో వాళ్ళ ఫామ్ లో కప్పెడదాం అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ ఫోన్ నుంచి అంటే మేయర్ ఫోన్ నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తాడు, హీరోనే ఫామ్ హౌస్ లో ఖైదీ శవాన్ని దాచిపెట్టాడని చెప్పేసి. దాంతో అందరికి మెసేజ్ వెళ్ళింది. ఆ తర్వాత హీరో దొరికిపోయాడు. సో జరిగింది ఇదని చెప్పేసి ఆ టెనబీ గారిని డిటెక్టివ్ అడుగుతాడు. దాంతో టెనబీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదంతా మరి ఆ డిటెక్టివ్ ఎలా తెలిసిందని చెప్పి అడిగితే ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే అసలు మేయర్ ఫోన్ ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, ఆ మేయర్ ఫోన్ సిగ్నల్ ఏ టవర్ నుంచి వస్తుందని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి చూస్తే హీరో జైలుకి వెళ్ళిన తర్వాత ఆ డిటెక్టివ్ తెలుస్తుంది ఇదంతా చేసింది టెనబీ అని చెప్పేసి. ఆ తర్వాత ఆ టెనబీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ టెనబీ ఎప్పుడైతే హీరోని జైలుకి పంపించాడో అప్పటి నుంచి హీరో భార్యతో చాలా ప్రేమగా ఉంటూ ఉంటాడు. కానీ తాను మాత్రం తన పని తాను చేసుకుంటూ జైల్లో ఉన్న తన భర్తను మీట్ అవుతూ ఉంటుందన్నమాట. తన మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకా ముఖ్యంగా హీరో భార్య హీరో దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా, నువ్వేం కంగారు పడకు, ఇక నుంచి నీకు తోడుగా నేనుంటాను, ఇప్పుడు నా టర్మ్ అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. ప్రతిసారి వెళ్ళి హీరోని మీట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ టెనబీ గాడు మాత్రం చేసేది ఏం లేక వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా కొంతకాలానికి హీరో జైలు నుంచి విడుదలై బయటకు వస్తాడు. హీరో భార్య వెళ్ళి తనని రేసు చేసుకుంటుంది. మరోవైపు ఈ టెనబీ గాడు ఏమో యాజ్ ఇట్ ఈస్ గా జంతువుల్ని వేటాడుతూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. మరి ఈ జైలు నుంచి బయటకు వచ్చిన హీరోని ఏం చేశాడు అనేది మాత్రం డైరెక్టర్ చూపించకుండా ఇంతటితో సినిమాని ముగించేశాడు. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలున్నంత త్వరగా వాటిని చేసి పెడతాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.